భవ్యకి రిజల్ట్స్ వచ్చినాయి సరేనా. ఒక సబ్జెక్ట్ పోయింది, పైన కూర్చొని ఏడుస్తుంది. సబ్జెక్ట్ పోతే ఏమన్నా 6 నెలలు చదవాలి మళ్ళీ. ఏడుస్తుంది. ఇవాళ చెల్లికి ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ రిజల్ట్స్ వచ్చాయి. రిజల్ట్స్ వచ్చిన టైంకి డాడీ బయట ఎక్కడో ఉన్నారు. కాల్ చేసి అర్జెంట్గా ఇంటికి రండి అని చెప్పాను. వచ్చాక ఒక సబ్జెక్ట్ పోయింది అని జస్ట్ లైక్ జోవియల్గా చెప్పాను. ఆయన రియాక్షన్ క్యాప్చర్ చేద్దామని. యాక్చువల్లీ షీ క్లియర్డ్ ఆల్ ది సబ్జెక్ట్స్ విత్ వెరీ గుడ్ మార్క్స్. నాకు తెలుసు ఆయన ఇలాగే రియాక్ట్ అవుతారని. సబ్జెక్ట్ పోయిందంట, పైన కూర్చొని ఆడుస్తుంది డాడీ అంటే ఏమైతుంది, పోతే ఏం కాదు, ఎందుకు ఏడ్చేది, రమ్మను కిందకి అంట. పోయి తొడకచ్చుకోపో అని చెప్పిన. ప్యాస్ 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 అమ్మకు చెప్పు. ఉండు, అమ్మ 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 ఎమోషన్ క్యాప్చర్ చేస్తా. ఎన్ని వస్తాయేమే? ప్యాస్ 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 1000 వచ్చినాయి. 1000 పైన వచ్చినాయి. అమ్మా అపురూపమైనదమ్మా అమ్మ అంటే.